హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వ్లాగ్‌లో భాగంగా సీమ మిరపకాయల కోసం చెప్తున్నానండి. ఈ సీమ మిరపకాయలనేవి మాకు సహజ సిద్ధంగా దొరుకుతాయండి. ఇవి అడవి సీమ మిరపకాయలు కూడా అంటారు. అడవి మిరప అంటారు. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నా కారం మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ కారం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఈ మిరపకాయలు 3 ఏసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడు వాడే మిరపకాయలు 10, 8, ఒక 15 అలా ఏసుకుంటాం. అలా కాకుండా ఈ మిరపకాయలు ఒక 3, 4 ఏసుకుంటే చాలా ఎక్కువగా కారం ఉంటుందండి. ఈ మిరపకాయలు చూడ్డానికి త్రిభుజ ఆకారంలో పైకుంటాయండి. అన్ని మిరపకాయలు కిందకి కాస్తే ఇవి నిటారుగా కాస్తాయి. నిటారుగా ఎదుగుతాయండి. మిరపకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ కారం వాడితే తగ్గుతుంది. అందువల్ల ఈ కొండ మిరపకాయల్ని తరచుగా ఆహారంలో వాడటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మాకు ఇవి ఇలా దొరికినప్పుడే సేకరించుకొని నిల్వ చేసుకుంటాము. ఈ సీమ మిరపకాయలు అప్పడాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకా పెప్పర్ స్ప్రేగా కూడా వాడుతూ ఉంటారు. చిన్నప్పుడు ప్రత్యేకంగా వీటిని సేకరించడానికి అడవికి వెళ్ళేవాళ్ళం మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళతో. ఇవి సేకరించి తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేసుకునేవాళ్ళం. ఈ మిరప తింటారని ఎవరికి తెలియదండి. అందరూ పిచ్చి మొక్క అనుకుంటారు. మా నాన్నగారైతే ఈరోజు నేను ఇవి తీసుకెళ్ళిన వెంటనే అన్నం తినేటప్పుడు 3 మిరపకాయలతో అన్నం తినేశారు. కానీ చాలా కారంగా ఉంటాయి. మా నాన్న ఎలా తింటారో తెలీదు గానీ, కారం లేకపోతే అస్సలు అన్నం తినరు. కూరలో మేమేసిన కారమే కాకుండా మళ్ళీ పచ్చిమిరపకాయ వేరేగా తీసుకొని అది నంజుకొని తింటారు. అలా ఈరోజు 3 సీమ మిరపకాయలు తిన్నారు మా నాన్న అన్నంతో. ఈ పంటని పండిస్తారని అస్సలు తెలియదండి. ఇలా అడవిలో దొరికినవే తీసి తెచ్చుకోవాలేమో అనుకున్నాను. కానీ మా ఊర్లో ఈ పంటనైతే పండిస్తున్నారండి. చింతపల్లి మండలం, అల్లూరు జిల్లాలో సుస్త్రీ సేంద్రియ వ్యవసాయ సంఘంలో ఈ పంటనైతే పండిస్తున్నారండి. మీరెప్పుడైనా ఎళ్లి చూడొచ్చు. ఇక్కడ మా గిరిజన రైతులు పంటని పండిస్తున్నారండి. వ్యవసాయ సంఘంలో ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఈ పంటనైతే పండిస్తున్నారు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు చాలా ముఖ్యమండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సహాయపడుతుంది. ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. వీడియోలో ఇప్పటివరకు నేను చెప్పింది తెలుసుకొని చెప్తున్నానండి. నేనైతే నా సొంతంగా ఏమీ చెప్పట్లేదు. అందరిని అడిగి తెలుసుకుంటున్నాను. మా నాన్నని ముఖ్యంగా అడుగుతాను. ఇంకా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నానండి.